ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? మరి ఎండల నుంచి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపనుగాక. రండి కలిసి దేవుడు వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనము. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తువి. ప్రియులారా, అద్భుతమైన వాగ్దానం కదా. ఈ ఉదయకాలన పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మనందరితో మాట్లాడుతున్నాడు. కొన్ని పరిస్థితుల వల్ల నీకు ఎదురైనటువంటి ఆ పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావు. నీకున్న అనారోగ్యాన్ని బట్టి అనేక రకాలుగా ఆలోచన చేస్తున్నాయి. చనిపోతానేమో, నా భార్య బిడ్డలు అనాథలైపోతారని ఆ భయంతో బ్రతుకుతున్నావు. చాలామంది అన్నయ్యలారా వినండి, మీకున్నటువంటి అప్పును బట్టి భయపడుతున్నారు. ఇదిగో నాకున్న అప్పును బట్టి నేను ఏమైపోతానో ఇదిగో అని భయపడుతూ ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను బట్టి వారి భవిష్యత్తుని తలుచుకొని భయపడుతున్నారు. చాలామంది తల్లిదండ్రులు వారి యొక్క ఒంటరి స్థితిని బట్టి భయపడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఆయన సొత్తు. ప్రియులారా, మనం ఏదైనా ఒక స్థలం కొంటే అది దానికి ఓనర్ ఎవరంటే మనం, దాని మీద అధికారం ఉంటుంది. సో దాన్ని ఎవరు కూడా పక్కన వాళ్ళు వచ్చి దాన్ని ఆక్యుపై చేసేదానికి లేదండి. అలాగనే నీవు కూడా ఆయన సొత్తు కాబట్టి సాతాను నిన్ను ఏమీ చేయలేడు. తాత్కాలికంగా నేను భయపెట్టచ్చు, తాత్కాలికంగా నిన్ను కృంగదీయచ్చు, తాత్కాలికంగా శ్రమలు తీసుకోవచ్చు, కానీ నిన్ను తల వెంట్రుక కూడా తాకలేడు. కాబట్టి నీకున్న సమస్యను బట్టి, నీకున్న పోరాటాన్ని బట్టి, నీకున్న ఆర్థిక ఇబ్బందిని బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి భయపడుతున్నావా తల్లి? భయపడుతున్నారా సహోదరా? భయపడద్దు. నీవెవరో తెలుసా? యేసయ్య రక్తంలో కొనబడిన సొత్తువి. నిన్ను ఆయన కనికరిస్తాడు, నీ మీద దయ చూపిస్తాడు, నీకున్న సమస్య నుంచి విడుదలిస్తారు. నీ పిల్లలకి ఆయన మంచి సంబంధాల ద్వారా వివాహం జరిగిస్తాడు. ఇదిగో నీ భర్తకున్నటువంటి అనారోగ్యం నుంచి నా యేసయ్య విడుదలిస్తాడు. ఇదిగో నీకు ఆ కుటుంబంలో వచ్చినటువంటి ఆ యొక్క ఆస్తి తగాదాల నుంచి దేవుడు సహాయం చేసి విడిపిస్తాడు. భయపడొద్దు. దేవుని యొక్క కృప తోడునుగాక. ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన ఎంతోమంది భయముతో కలవరంతో ఉన్నారయ్యా. వారి మీద నీ దయ చూపించండి, వారి మీద నీ కృప చూపించండి ఆయన. ముఖ్యంగా నా ప్రభా, ఇదిగో నా తండ్రి, నీ సన్నిధి, నీ కాపుదల ఉంచు నా ప్రభా. నీ రాజ్యమునైనా అయా మా మధ్యలోకి వచ్చిన గాక నా ప్రభా. ఇదిగో ఉదయకాలన రోడ్డు మీద ప్రయాణం చేసే బిడ్డలందరూ కూడా కాపాడు నా ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలనైనా ముట్టి బాగు చేయండి నా ప్రభా. ఈరోజు నా తండ్రి అయా ప్రభా, పిల్లలు ఎవరైతే జ్వరముతోనైనా విష జ్వరాలతో బాధపడుతున్నారో వాళ్ళ మీద నీ కృప ఉంచి నా తండ్రి. ముఖ్యంగా నా ప్రభా, ఎంతమంది అయితే నా ప్రభా ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం దయచేయండి నా ప్రభా. మరొకసారి నైనా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి అయ్యా. వ్యాపారం చేసిన వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.